అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇయాల మళ్ళొక మంచి పాటతో మీ ముందుకు వచ్చినోళ్ళ. గీ పాట 2 రోజుల క్రితం రిలీజ్ అయిందిలా. నేను కూడా ఇప్పుడే చూసిన, అందుకే మీ ముందుకు పట్టుకొని వచ్చిన గీ పాటనైతే మస్తుగా ఉన్నది, బాగా ఎమోషనల్గా ఉన్నదిలా. చూస్తా అంటే బాగా ఏడుపు వచ్చింది, గట్లున్నది గీ పాట. లవ్ ఫెయిల్యూర్ పాటనే. మస్తు లవ్ చేసి మోసపోయిన వాళ్ళకు, మస్తు ఇష్టపడి పెళ్లి చేసుకొని మోసపోయిన వాళ్ళకు గీ పాట బాగా కనెక్ట్ అవుతుందిలా. ఇంతకీ గదేం పాట అనుకుంటుర్రా? ఆనాడే నువ్వు చెప్పి ఉంటే ముడులెందుకేసేటోన్నే పిల్ల, ఆనాడే నువ్వు అడిగి ఉంటే మీ పెళ్ళి చేసేటోన్నే పిల్ల, న్యాయమేనా చెలి ప్రాణంగా ప్రేమిస్తే పిచ్చోని చేసుడు, న్యాయమేనా చెలి బంగారం అనుకుంటే నన్ను బాధ పెట్టుడు, న్యాయమేనా చెలి చినుకును అనుకుంటే మంటల్ల నెట్టుడు, న్యాయమేనా చెలి మాణిక్యం అనుకుంటే నన్ను మోసగించుడు. గిట్లా వాడిన జరేమనుకోకుర్రి. విన్నారు కదా, మస్తు ఉన్నది కదా గీ పాట. చాలా బాధగా అనిపించింది గీ పాటల హీరోయిన్ని చూసి. లవ్ ఫెయిల్యూర్ పాటలు గిట్లనే ఉంటాయని బాగా ఎమోషనల్గా ఉన్నది. గీ పాటలో చాలా బాగున్నాయి మీనింగ్స్. నేనైతే చాలా మనసు పెట్టి ఇన్నుల్లా, మస్తుగా ఏడ్పొచ్చింది. గీ పాటల మనకి తెలియాల్సింది ఏంటంటే, నిజంగా లవ్ చేస్తే మిగిలేది బాధనే. గట్లనే అమ్మాయి అయినా అబ్బాయి అయినా లవ్ చేస్తే సావో బతుకో వాళ్ళతోనే ఉండాలి, కానీ ఇంకొకరిని పెళ్లి చేసుకొని వీళ్ళని బాధ పెట్టుడు కాదుల్లా. గింత మంచిగా రాసింది మన సాయి ప్రసాద్ అన్న, మ్యూజిక్ చేసింది మన మదీనెస్కే అన్న, ఇక పోతే గీ పాటను వాడింది మన హనుమంత్ అన్న, ఇక గీ పాటకు డైరెక్షన్ చేసింది మన రాజ్ నరేంద్ర అన్న, మస్తుగా చేసిండు అన్న. ఇక గీ పాటకు పైసలు పెట్టింది మన సుశ్రుత్ అన్న. గీ పాటను కెమెరాల బంధించింది, ముక్కలు అతికింది మన జనతా బాబ్లు అన్న. ఇక గీ పాటల హీరోగా చేసింది మన అక్షిత్ అన్న. గీ పాటల అన్న యాక్టింగ్ మస్తుగా చేసిండు. తన ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్తోని, తన నటనతోని అదరగొట్టిండు. అన్న యాక్టింగ్లో మస్తుగా జీవించిండు. గీ పాటల పెళ్లి చేసుకున్న అమ్మాయి హస్బెండ్ని మోసం చేసి బాధ పెట్టి వెళ్ళిపోతే భర్త బాధను తట్టుకోలేక ఎలా అయిపోతారో గీ పాటల చూపించిండు నటనతోని. ఇక హీరోయిన్గా చేసింది మన పూజ నాగేశ్వర్ అక్క. ఇక అక్క నటనకి ఎట్లాంటి తేడా ఉండదుల్లా, చెప్పంగానే అట్లా చేసేస్తుంది. పాత్రలను ఏ సీన్కి తగ్గట్టు ఆ సీన్ లాగా జీవిస్తుంది అక్క. గీ పాట లతా టాకీస్ యూట్యూబ్ ఛానల్ 2 రోజుల క్రితం రిలీజ్ అయిందిల్లా. గిప్పటిదాకా గీ పాటను 2 లక్షల పైనే మంది చూసిర్రు. మీలో కూడా గిప్పటిదాకా గీ పాటను చూడకపోయి ఉంటే లతా టాకీస్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, జల్దీ పోయి చూడుర్రి. మళ్ళొక మంచి పాటతో మీ ముందుకు వస్తా. శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. ఈ పాట చూసినాక మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టుల్లి. ఇక ఉంటాం మళ్ళా.